రాత్రి 2:30 నాకు ఒక మెసేజ్ వచ్చింది. అది ఒక తప్పు నెంబర్ నుండి. అమ్మ, నాకు నిద్ర రావడం లేదు, రేపు సర్జరీ ఉంది, నాకు చాలా భయం వేస్తుంది, నాకు కాల్ చేస్తావా? నేను ఎవరి అమ్మనూ కాదు, నేను ఒక 28 ఏళ్ల యువకుడిని. తప్పు నెంబర్ అని చెప్పి వదిలేయాల్సింది, కానీ ఏదో నన్ను ఆపింది. రాత్రి 2:34 ఒక పిల్లవాడు భయంతో ఒంటరిగా తన అమ్మకు మెసేజ్ చేస్తున్నాడు, కానీ అది ఆమెకు చేరడం లేదు. ఇది మీ అమ్మ కాదు, కానీ నేను ఇక్కడ ఉన్నాను, ఏం సర్జరీ అని నేను మెసేజ్ చేశాను. కొద్దిసేపటికి 3 డాట్స్ కనిపించాయి, మాయమయ్యాయి, మళ్ళీ కనిపించాయి. మీరు ఎవరు? నేను నిజం చెప్పాను, నా పేరు అలెక్స్. నువ్వు తప్పు నంబర్కు మెసేజ్ చేశావు, కానీ నేను మేల్కొని ఉన్నాను, నీకు భయం వేస్తుంది అనిపిస్తుంది, నిద్రపోయే వరకు మాట్లాడాలి అనుకుంటే నేను ఇక్కడే ఉంటాను. కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత అతను రాశాడు, నేను మార్కస్, నా వయసు 16, రేపు నాకు హార్ట్ సర్జరీ, నేను మళ్ళీ లేవకపోవడానికి 40% అవకాశం ఉంది. అమ్మ ఫోన్ బ్యాటరీ అయిపోయింది, నాకు చాలా భయం వేసింది, నేను మంచం మీద కూర్చున్నాను, నిద్ర మర్చిపోయాను. మార్కస్, నీ మనసులో ఉన్నది అన్నీ చెప్పు. మేము 3 గంటలు మాట్లాడుకున్నాం. అతను తన గర్ల్ ఫ్రెండ్ గురించి, కాలేజీకి వెళ్ళాలనే కళ గురించి, తన చిన్న చెల్లెలు తనను సూపర్ హీరోగా చూస్తుందని చెప్పాడు. అమ్మ కోసం ఒక ప్లేలిస్ట్ చేశాను, నేను బ్రతకలేకపోతే ఆమె వినడానికి పాటలు. ఇది వింతగా ఉందా అని నన్ను అడిగాడు. అది నేను విన్న అత్యంత ప్రేమతో చేసిన పని. ఉదయం 5:47 అతను సర్జరీకి వెళ్ళాడు. నేను ఆ రోజు మొత్తం ఫోన్ చూస్తూనే ఉన్నాను. రాత్రి 11:38 ఫోన్ వైబ్రేట్ అయ్యింది. నేను బతికే ఉన్నాను, సర్జరీ బాగా జరిగింది, డాక్టర్ నేను సాధారణ జీవితం గడపగలనున్నారు. నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఒక తప్పు నెంబర్, ఒక జీవితం. 2 వారాల తర్వాత ఒక లేఖ వచ్చింది. మార్కస్ అమ్మ రాసింది, నా కొడుకు అత్యంత భయంతో ఉన్న సమయంలో మీరు అతనితో మాట్లాడారు. రాత్రి 2:34 అతనికి ఆశ ఇచ్చారు. ధన్యవాదాలు. ఫోటో వెనుక మార్కస్ ఇలా రాశాడు, అలెక్స్, నా 2:34 గార్డియన్ ఏంజిల్, మీరు నన్ను కాపాడారు. మార్కస్ ఇప్పటికీ అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంటాడు, నేను ఇంకా బాగానే ఉన్నాను, కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది. గత వారం మరో తప్పు నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, నానా, నేను మళ్ళీ తప్పు చేశాను, చాలా సిగ్గుగా ఉంది. అది నాకు కాదు, అయినా నేను రిప్లై ఇచ్చాను, ఇది మీ నాన్న కాదు, కానీ నేను ఇక్కడ ఉన్నాను, ఏమైంది? అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. కొన్నిసార్లు తప్పు నంబర్నే సరైన నంబర్ అవుతుంది. కొన్నిసార్లు రాత్రి 2 గంటలకు ఒక అన్యుడు నీకు అవసరమైన మనిషి అవుతాడు. నేను థెరపిస్ట్ని కాదు, కౌన్సిలర్ని కాను, కానీ ఒక విషయం నమ్ముతాను, తప్పు నంబర్లు పొరపాటు కావు, అవి అవకాశాలు. కాబట్టి ఫోన్ ఆన్లో ఉంచండి, తప్పు నంబర్కైనా స్పందించండి, ఎందుకంటే ఎవరికో మీరు సరైన తప్పు కావచ్చు.